ఓం నమఃశివాయ. శివభక్తులారా, మునుపటి భాగాల్లో మనం వేములవాడ రాజన్న క్షేత్రం యొక్క చరిత్ర, అర్జునుడి తపస్సు, కోడెమొక్కు, గండదీపం మహిమ, ధర్మగుండం విశిష్టత వంటి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకున్నాం. ఈ 5వ భాగంలో మనం వేములవాడ రాజన్న క్షేత్రానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. వేములవాడలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కేవలం తెలంగాణలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులు ఈ క్షేత్రాన్ని ఎంతో భక్తితో దక్షిణ కాశీ అని పిలుస్తారు. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు పరమ శివభక్తులు. వారు ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించి శతాబ్దాలపాటు అభివృద్ధి చేశారు. ఆ కాలంలో రాజులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ దేవాలయాన్ని తమ జీవితంలో భాగంగా భావించేవారు. ఎటువంటి శుభకార్యం జరగబోతున్నా ముందుగా రాజన్నస్వామిని ప్రార్థించడం ఆ కాలం నుంచే సంప్రదాయంగా మారింది. ఈ క్షేత్రంలో ఉన్న మరో విశేషమేమిటంటే, ఇక్కడికి వచ్చే భక్తులు తమ మనసులో ఉన్న బాధలను రాజన్న ముందు చెప్పుకుంటారు. ఆ తర్వాత వారికి మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని చాలామంది చెబుతుంటారు. వేములవాడకు వచ్చిన భక్తులు తరచూ ఒక మాట చెబుతారు: రాజన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మనసులో ఉన్న బాధలన్నీ తీరిపోతాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న అభ్యర్థన: మీరు కూడా శివభక్తులైతే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి దేవాలయ చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క షేర్ వల్ల ఇంకొక శివభక్తుడు ఈ పవిత్ర క్షేత్ర మహిమను తెలుసుకుంటాడు. ఇప్పుడు వేములవాడ క్షేత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. వేములవాడ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి అనంత పద్మనాభస్వామి ఆలయం మరియు సీతారామచంద్రస్వామి ఆలయం. ఇవి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: ఈ క్షేత్రంలో శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాలు రెండూ కలిసి ఉన్నాయనే విషయం. అందుకే ఈ క్షేత్రాన్ని కొందరు హరిహర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు శివుని మాత్రమే కాకుండా విష్ణుమూర్తిని కూడా దర్శించుకొని తమ ప్రార్థనలు చేస్తారు. ఇంకా ఒక ప్రత్యేక సంప్రదాయం కూడా ఉంది. కొంతమంది భక్తులు తమ కోరిక నెరవేరాలని రాజన్నస్వామిని ప్రార్థించి ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వేములవాడకు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కును తీర్చుకుంటారు. ఇలాంటి అనుభవాలు చాలామంది భక్తులు తమ జీవితాల్లో జరిగినట్టు చెబుతుంటారు. మీరెప్పుడైనా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లారా? వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కమెంట్లో తప్పకుండా రాయండి. మరి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వేములవాడ రాజన్న క్షేత్రం శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులకు ఆశ్రయంగా నిలుస్తోంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఒక విశ్వాసంతో వస్తాడు. ఆ విశ్వాసం ఏమిటంటే, రాజన్నను నమ్మితే మన జీవితం తప్పకుండా మంచి దారిలో నడుస్తుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒకసారి దర్శించిన భక్తులు మళ్లీ మళ్లీ రావాలని అనిపిస్తుందని చెబుతారు. అది ఈ క్షేత్ర మహిమ. వీడియో ముగించే ముందు ఈ వేములవాడ రాజన్న చరిత్ర మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మరి ఇంకా ఇలాంటి దేవాలయ చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీరు శివభక్తులైతే కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఓం నమఃశివాయ. మళ్లీ తదుపరి భాగంలో వేములవాడ రాజన్న క్షేత్రానికి సంబంధించిన మరిన్ని అద్భుత విశేషాలతో కలుద్దాం. ఓం నమఃశివాయ.